మనకు గొప్ప జయ జీవితాన్ని ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి దినము కూడా వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఛానల్లో ఈ యొక్క వాగ్దానం చూస్తున్నటువంటి మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట గొప్ప జయము కలుగును గాక. దేవదేవుడు అన్నిటి మీద జయం పొందినటువంటి వాడండి. హీ కాంకర్డ్ డెత్, హీ కాంకర్డ్ సిన్, హీ కాంకర్డ్ ఆల్ ద పొలిటికల్ పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో విజయవీరుడు, జయశాలి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మనకు కూడా ఆ జయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం కూడా జయవీరులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఈ రోజున ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలోంచి ఒక వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. దేవదేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ శత్రువుల మీద నేను జయమిస్తాను. ఎంత గొప్ప వాగ్దానం అండి. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. శత్రువుల మీద మనకు జయాన్ని ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో ఓటమి భారంతో మనం ఉంటాం. ఓటమి అంచుల్లో ఉండి రోజు విచారాన్ని వ్యక్తం చేస్తుంటాం. ప్రభా ఓడిపోయానయ్యా, ప్రయత్నం చేసి ఓడిపోయానయ్యా, ఎగ్జామ్స్లో ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను, వివాహ వ్యవస్థలో ఓడిపోయానయ్యా, కుటుంబ వ్యవస్థలో ఓడిపోయానని ఆ మనిషి ఈరోజు ఓటమి భారంతో ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు జయాన్ని ఇస్తాను. మీరు దినవృత్తాంతుల గ్రంథము 2వ దినవృత్తాంతుల 20వ అధ్యాయంలో యెహోషాపాతు గురించినటువంటి చరిత్ర మనం చదువుతాం. యెహోషాపాతు మీదకి 3 రాజ్యాల వారు దండెత్తి వచ్చారు. తన జీవితంలో గొప్ప సమస్య వచ్చిందండి, ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లం వచ్చిన తర్వాత యెహోషాపాతు ఏం చేస్తారో తెలుసండి, ప్రాబ్లం వచ్చిందని చెప్పి కృంగిపోకుండా తన ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేయడం ద్వారా దేవదేవుడు తన జీవితంలో ఏం చేశాడనంటే, గొప్ప ప్రవక్తను పంపించాడు, ప్రాఫిట్ని పంపించాడు. ప్రాబ్లం, ప్రేయర్ అండ్ ప్రాఫిట్. ప్రాఫిట్ వచ్చి ఏం చేస్తాడంటే గొప్ప ప్రామిస్ ఇస్తాడు, ప్రాఫెసీ ఇస్తాడు, ప్రవచనాన్ని చెప్తాడు. నీ పక్షాన యుద్ధం చేసేటువంటి వాడు ప్రభువే, యుద్ధము నువ్వు చేయటం కాదు, యుద్ధం యెహోవాదే, ప్రభువే నీ పక్షాన యుద్ధం చేస్తాడని ఒక ప్రాఫెసీ, ఒక ప్రామిస్ ఇచ్చినప్పుడు ఆ ప్రాఫెసీని పట్టుకుని యెహోషాపాతు దేవుని గణపరుస్తాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు యాజకులను ముందు పెట్టి నిజంగా యాజకుల ద్వారా దేవుని ఆరాధింపజేస్తాడు, తను ఆరాధిస్తాడు. తద్వారా దేవదేవుడు యెహోషాపాతుకు ప్లండర్ని ఇచ్చాడు, అంటే కొల్లసొమ్మనిచ్చాడు. చూసారా, ప్రాబ్లం వచ్చింది, ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ప్రాఫిట్ని పంపించాడు. ఆ ప్రాఫెసీని ఇచ్చాడు. ఆ ప్రాఫెసీని బట్టి ప్రైజ్ చేశాడు. తద్వారా ప్లండర్ని పండుకున్నాడు. ప్లండర్ అంటే కొల్లసొమ్ము. దేవుడు నీ జీవితంలో కూడా నీ శత్రువుల మీద జయ జీవితాన్ని ఇస్తాడు. ఎప్పుడంటే నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రైజ్ చేయాలి. తద్వారా నీ జీవితంలో గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కాబట్టి యెహోషాపాతు జీవితంలో కొల్లసొమ్మును పొందుకున్నాడు. ఇంకా చుట్టుపక్కల రాజ్యాల వారు కూడా యెహోషాపాతు అంటే భయపడ్డారు. ఎందుకంటే 3 రాజ్యాల వారి మీద గొప్ప జయాన్ని ప్రభు ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి మీదకి వెళ్తే మనం కూడా ఓడిపోతామనేటువంటి ఆ భావన ఇరుగు పొరుగు దేశాల్లో కూడా కలిగింది. ఇరుగు పొరుగు రాజ్యాల్లో కూడా ఆ భయం అనేటువంటిది నిజంగా వారికి కలిగినట్లుగా మన దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవదేవుడు నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ నీ శత్రువులు నీ జీవితంలో సాతానులు అవ్వచ్చు, సాతాను మీద దేవుడిని విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ నీ శత్రువు నీ శరీరం అవ్వచ్చు, నీ శరీరం మీద దేవదేవుడు విజయాన్ని ఇస్తాడు. లోకము నీ శత్రువు అవ్వచ్చు, దేవుడు ఖచ్చితంగా లోకం మీద నీకు విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ ఆ నిందలు, అవమానాల మీద విజయం లేకుండా దేవదేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ అనారోగ్యాల మీద, రుగ్మతల మీద, దీర్ఘకాలిక రోగాల మీద విజయం లేదా, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దురాత్మ శక్తుల మీద విజయం లేకుండా ప్రతిరోజు ఓటమి భారంతో ఓడిపోతున్నావా, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. గొప్ప దీవెన ఆశీర్వాదం ప్రభుత్వాడు. ఈ వాగ్దానం దేవదేవుడు ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. రిసీవ్ దిస్ బ్లెస్సింగ్, రిసీవ్ దిస్ ప్రామిస్ అండ్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. తల్లో వంచని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. మా శత్రువుల మీద విజయాన్ని ఇస్తాను వాగ్దానం చేస్తే యెహోషాపాతుకు విజయాన్ని ఇచ్చావు ప్రభా. ఈరోజు మాకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు తండ్రి. సమస్య వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ప్రవచనం ఇచ్చావు. ప్రవచనం ద్వారా నాయన యెహోషాపాతు నిన్ను స్తుతించాడు, గణపరిచాడు. తద్వారా కొల్లసొమ్మును ఇచ్చావు తండ్రి. నాయన మా జీవితాల్లో కూడా ప్రభా కొల్లసొమ్ము ప్రభువా, ఆర్థికమైనటువంటి ప్రతి సమస్య నుంచి కూడా పరిష్కారం ఇచ్చి ధనాభివృద్ధిని కలుగు చేయండి, ధనాన్ని విస్తరింప చేయమని ప్రభు చూపించండి తండ్రి. అని ఈ పరిచర్కి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్వస్థత, విడుదల, విమోచన యేసు నామములో ప్రకటింప చేస్తున్నాను. దీవెనతో నింపండి. సమస్త మహిమ, ఘనత, ప్రభువాన్ని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్ట్ టెంపుల్ పరిచయం ద్వారా ఈ యొక్క నెలల్లో అనేక ప్రాంతాల్లో స్వాత సభలు నిర్వహిస్తున్నాం. అనేక లక్షల రూపాయలు
సువార్త కొరకు వెచ్చిస్తున్నాం. దేవుడు మేము ప్రేరేపిస్తున్నట్లయితే ఈ పరిచర్య ఒక శ్రేష్టమైనటువంటి కానుకను విత్తండి. తద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. లైవ్లో మీరు వీక్షిస్తున్నారు. సో దేవాదేవుడు మీరు ప్రేరేపిస్తే కనుక శ్రేష్టమైనటువంటి భాగాన్ని ప్రభు యొక్క కార్యాభివృద్ధికి, అదేవిధంగా ప్రభు యొక్క రాజ్య విస్తరణ కొరకు మీరు విత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.